ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ స్కామ్ వెలుగు చూసింది. ధరల్లో ఏపీ తెలంగాణ మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఒక్కో దానిపై 73 లక్షలు అధికంగా ఉన్నట్లుగా సమాచారం. ఏపీ ప్రభుత్వంపై 14 కోట్ల రూపాయల భారం పడినట్లుగా తెలుస్తోంది. ట్రాన్స్కో టెండర్లలో కమిషన్ల మాయాజాలం అయితే వెలుగు చూసింది. ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తుంది ట్రాన్స్కో అధికారులు. ఇక ఇటీవల 50 MVA అలాగే 132 kV 33 kV పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం హర్యానాకు చెందినటువంటి ఈసీఈ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు రిపీట్ ఆర్డర్లు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. 20 ట్రాన్స్ఫార్మర్లను 2 లాట్లలో సరఫరా చేయాలని కూడా సూచించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర జీఎస్టీతో కలిపి 4,78,12,380 రూపాయలుగా ఉంది. 20 ట్రాన్స్ఫార్మర్లకు మొత్తం 95,62 లక్షల రూపాయలుగా ధర నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. 2024 ఆగస్టులో ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కోసం ఈ టెండర్లు కాల్ఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ట్రాన్స్ఫార్మర్లలో వెలుగు చూసినటువంటి ఒక భారీ స్కామ్ కింద కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి దీన్ని? మురళి, గత ఏడాది ఆగస్టులో ఏదైతే ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ల సరఫరాకు సంబంధించి ఏపీ ట్రాన్స్కో టెండర్లు పిలిచింది. ఇందులో ఈసీఈ సంస్థ టెండర్ దక్కించుకొని ఒక్కొక్కటి 4,78,00,000కి సంబంధించింది. ఈ తాజాగా ఈ రిపీట్ ఆర్డర్ పేరుతో ఇదే సంస్థకు ట్రాన్స్కో అధికారులు మళ్ళీ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఇక్కడ జరిగిన మతలబ్ ఏంటి? తెలంగాణలో ఉన్న తెలంగాణకు ఆంధ్రాకు ఒకే సంస్థ ట్రాన్స్ఫార్మర్లను ఆర్డర్ చేసింది, ఒకే సంస్థ ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసింది. మరి ధరలో ఎందుకు ఈ వ్యత్యాసం ఉంది? 4,48,05,800 రూపాయలు ఆర్డర్ ఆ సంస్థకి ఇచ్చారు. అయితే ఆంధ్రాకు తెలంగాణకు సంబంధించి ఎందుకు ఈ ఆర్డర్లో తేడా ఉంది? ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ లాట్ పైన ఆంధ్రాకు తెలంగాణకు డిఫరెన్సెస్ చూసినప్పుడు దాదాపు ఆంధ్రాకు సంబంధించి 73 లక్షలు అధికంగా ఉంది. ఏదైతే ఈ 73 లక్షలు అదనంగా ఉండడంతో ఖజానా పైన మొత్తం 14 కోట్లు భారం పడుతుంది. అసలు ఈ ట్రాన్స్కో టెండర్ లో జరిగిన మాయాజలం ఏంటి అంటూ ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నారు. ఒకే సంస్థకు 2 సార్లు ఎందుకు రిపీట్ ఆర్డర్ ఇచ్చారు? దీని వెనక ఎవరు కక్కుర్తి పెట్టారు? అసలు అధిక ధరకు ఈ ట్రాన్స్ఫార్మర్లు కొనాల్సిన అవసరం ఏముంది? ఒకసారి అధిక ధర పెట్టి కొన్ని తర్వాత రెండోసారి ఎందుకు ఈ ఆర్డర్ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా సమస్యమైంది. ఎందుకంటే 20 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై 14,65,00,000 మీద అధిక భారం పడుతుంది. ప్రస్తుత ధరలు పొరుగు రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధరలు తెలియక అధికారులు బిడ్లు ఆమోదించారా, లేక కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా అనేది కూడా ప్రభుత్వం విచారణ జరిపితే తెలిసే అవకాశం ఉంటుంది. మురళి, మొత్తానికి ట్రాన్స్ఫార్మర్ల విషయంలో అయితే అటు తెలంగాణ ఆంధ్రాలో వేరు ధరలు ఉన్నాయి. వేరు ధరలు అధికారులకు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది తెలియాల్సింది మురళి. దీనికి సంబంధించి అధికారుల్ని ప్రశ్నించినప్పుడు కూడా వారు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి? పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మేము దీనికి సంబంధించినటువంటి అది మూవ్ చేశామనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, అధికారులు మాకు పైనుంచి సమాచారం వచ్చింది, మేము చేశాము, దీనికి సంబంధించి మాకు పూర్తి వివరాలు తెలియవని చెబితే చట్టం ఒప్పుకోదు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యుత్ శాఖ మంత్రి ఏదైతే గొట్టిపాటి రవి ఉన్నారో గొట్టిపాటి రవి సిఫారసు చేశారా, లేకపోతే ఇంకా గొట్టిపాటి రవి కన్నా ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులు సిఫారసు చేశారా అనేది కూడా ఈ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కో చోట ఒకే రకమైన ట్రాన్స్ఫార్మర్లు, ఒకే రకమైన స్పెసిఫికేషన్లు, ఒకే రకమైన కంపెనీ, ఏదైతే తెలంగాణలో ఏ సంస్థకి ఈసీఈకి ఇచ్చారో ఆంధ్రాలో కూడా అదే సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థకి ఇచ్చినప్పుడు ఎందుకు 14 కోట్ల వ్యత్యాసం వచ్చిందనే అంశం పైన ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రజాధనం దాదాపు 14 కోట్ల పైన ప్రజాధనం వృధా అయినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ పైన 20 ట్రాన్స్ఫార్మర్ల మీద మనం లాట్ గమనించినప్పుడు ఒక్కో ట్రాన్స్ఫార్మర్ పైన 73 లక్షల రూపాయలు అది కమిషన్ కు కక్కుర్తి పడి చేశారా, అది అధికారుల జోబులోకి వెళ్ళిందా లేదా రాజకీయ నాయకుల జోబులోకి వెళ్ళిందా అనేది కూడా అధికారులు నిర్ధారించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ ఈ తెర వెనుక జరిగే భాగోతాలు కంపెనీలకు దోచిపెట్టడానికి ఇలాంటివి వాడుకుంటూ ఉంటారంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతానికి ఏదైతే ట్రాన్స్కోలోని ప్రొక్యూర్మెంట్ విభాగం ట్రాన్స్ఫార్మర్లు కొని నిల్వ చేస్తుంది. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలకు పంపిస్తుంది. ఈ విభాగం ఇటీవల 50 MMA 132/33 kV పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం హర్యానాకు సంస్థకు చెందిన ఈసీఈ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు రిపీట్ ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 20 ట్రాన్స్ఫార్మర్లు 2 లాట్లలో కొనుగోలు చేసినప్పుడు 14 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భారం పడుతుంది. తెలంగాణ పైన ఇదే భారం పడలేదు. ఈసీఈ 2 రాష్ట్రాలకు ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేస్తుంది. ఎక్కడ మతలబ్ జరిగిందంటూ అధికారుల తప్పిదమా లేక రాజకీయ నాయకుల ఒత్తిడి అనేది కూడా విచారణలో తేలాల్సిన పరిస్థితి. మొత్తానికైతే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈసీఈ సంస్థకు లబ్ధి చేకూర్చడానికి తెర వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు కృషి చేశారో, తెర వెనుక అధికారులు ఉన్నారో, లేక మరో బినామీ పేరుకు పెట్టి ఏదైతే ఈ 14 కోట్లు దోచుకున్నారనేది కూడా విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక దీనికి సంబంధించి అయితే అధికారులు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో ఒక భారీ స్కామ్ వెలుగు చూడడంతో అందరూ కూడా మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ధరల్లో ఏపీ తెలంగాణ మధ్య తీవ్రమైనటువంటి వ్యత్యాసం, దాదాపుగా 73 లక్షల రూపాయలు వ్యత్యాసం ఉంది అని అంటే ఏ స్థాయిలో స్కామ్ జరిగిందో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై 14 కోట్ల రూపాయల భారం అయితే పడేటువంటి ఛాన్స్ ఉంది. ట్రాన్స్కో టెండర్లలో కమిషన్ల మాయాజాలమే ఇదంతా కూడా ఈ వ్యత్యాసానికి సంబంధించి అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నటువంటి ట్రాన్స్కో అధికారులటువంటి తీరు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే హర్యానాకు చెందినటువంటి ఈసీఈ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు రిపీటెడ్ ఆర్డర్స్ అయితే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. 20 ట్రాన్స్ఫార్మర్లను 2 లాట్లలో సరఫరా చేయాలని కూడా ఈ నేపథ్యంలో సూచించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర జీఎస్టీతో కలిపి 4,78,12,380 రూపాయలుగా ఉంది. 20 ట్రాన్స్ఫార్మర్లకు మొత్తం 95.62 కోట్ల రూపాయల ధర అయితే నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. 2024 ఆగస్టులో ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కోసం ఈ టెండర్లు కాల్ఫర్ చేసినట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి.